శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహస్వామినే నమః. శేషప్ప కవి రచించినటువంటి శ్రీ నరసింహ శతకానికి 22వ పద్యానికి స్వాగతం. ఈ పద్యములో ఆ నరసింహస్వామిని శేషప్ప కవి ఎంత స్వతంత్రించి ఆ స్వామిని నిలదీసి భక్తిని చాటుకుంటున్నాడో ఈ పద్యం ద్వారా తెలుస్తుంది. ఇభరాజవరదా నిన్నెంత పిలిచిన గాని మారు పల్కవదేమి మౌనితనమో మునిజనార్చిత నిన్ను మొక్కి వేడిన గాని కనుల వడవదేమి గడుసుతనమో చాలా దైన్యమునుంది చాటుజొచ్చిన గాని భాగ్యమీయవదేమి ప్రౌఢితనమో స్థిరముగాని పాద సేవ చేసెదనం దొరకజాలవదేమి ధూర్తదనమో స్వామి మోక్షదాయకం ఇటువంటి మూర్ఖజనుని కష్టపెట్టిన నీకేమి కడుపు నిండు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, గజేంద్రుని కాపాడిన నిన్ను ఎంతగా పిలిచినను పలకవు, అదేమి మూగతనం స్వామి. మునులచే పూజింపబడు నీకు నమస్కరించి ఎంత ప్రార్థించినను కనబడవు, అదేమి గడుసుతనమయ్యా. దీనుడనే నీ ప్రాపునకొచ్చిన గాని సంపదనివ్వవదేమి గొప్పతనమయ్యా తండ్రి. నిశ్చలంగా నీ పాద సేవ చేయాలంటే దొరకవదేమి దుర్మార్గమయ్యా అంటూ మోక్షమేయగల తండ్రి, ఏమీ తెలియనన్న నన్ను కష్టపెట్టడం వల్ల నీకేమి కడుపు నిండుతుందా? నన్ను అనుగ్రహించు నరసింహస్వామి అని వేడుకుంటున్నాడు స్వతంత్రించి. జై శ్రీ నరసింహస్వామినే నమః. ఇభరాజవరదా నిన్నెంత పిలిచిన గాని మారు పల్కవదేమి మౌనితనమో మునిజనార్చిత నిన్ను మొక్కి వేడిన గాని కనుల వడవదేమి గడుసుతనమో చాలా దైన్యమునుంది చాటుజొచ్చిన గాని భాగ్యమీయవదేమి ప్రౌఢితనమో స్థిరముగాని పాద సేవ చేసెదనం దొరకజాలవదేమి ధూర్తదనమో స్వామి మోక్షదాయకం ఇటువంటి మూర్ఖజనుని కష్టపెట్టిన నీకేమి కడుపు నిండు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, గజేంద్రుని కాపాడిన నిన్ను ఎంతగా పిలిచినను పలకవు, అదేమి మూగతనం స్వామి. మునులచే పూజింపబడు నీకు నమస్కరించి ఎంత ప్రార్థించినను కనబడవు, అదేమి గడుసుతనమయ్యా.
దీనుడనే ఈ ప్రాపునకొచ్చిన గాని సంపదనివ్వదేమి గొప్పతనమయ్యా తండ్రి. నిశ్చలంగా నీ పాద సేవ చేయాలంటే దొరకవదేమి దుర్మార్గమయ్యా అంటూ మోక్షమేయగల తండ్రి, ఏమీ తెలియనన్న నన్ను కష్టపెట్టడం వల్ల నీకేమి కడుపు నిండుతుందా? నన్ను అనుగ్రహించు నరసింహస్వామి అని వేడుకుంటున్నాడు స్వతంత్రించి. జై శ్రీ నరసింహస్వామినే నమః.